జాగ్రత్త. నేను చేస్తుంటా పిల్లలు చూసుకుంటారులే కానీ మరి వెళ్ళకూడదు అన్నట్టు ఆగిపోవాలి మరి. కిషోర్, ఇందులో మా అమ్మ ఉల్లిపాయలు ఏమంది కిషోర్, తాలింపులో తెలియక ఎల్లిపాయలు వేస్తున్నాం. ఏదోలా ఉంది నాకు అసలు. ఎంతైనా అమ్మ సాటి ఎవ్వరు రారండి సీరియస్లీ. ఏదన్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది తల్లి మాత్రమే. హిత్విగాడికి తిరిగి నీకే ఉగ్గు చేస్తున్నానా? ఉగ్గు అయిపోయాక నీకు ఆమ్లెట్ వేస్తా, సరేనా? మా ఫ్రెండ్స్ బాగుందా లేదా? ఉప్పు కారం సరిపోయిందా? ముక్క లేకపోతే ముద్ద దిగదు సార్కి కదా. రేపు 2 రోజులు అమ్మమ్మని మిస్ అవుతా హిత్విక కదా. ఏంటి తినేది తక్కువ పూసుకునేది ఎక్కువ నానా? నితుక్కుంటదే, ఎవరో మిస్ అయ్యేది ఇంట్లో అనుకుంటది హిత్విక. అమ్మమ్మ ఆచి వెళ్తుంది. ఆచ్ అంట, ఆచ్ అంట. వస్తావా? దానికి ఒక చిన్న బ్యాగ్ ఇచ్చేస్తా ఉంటా. రాగానే పాపం కిచెన్ చూసుకుంటది నన్ను, లేకగానే రేపు అలా చూసుకుంటది. తెలియదులే అంత ఈ వయసులో. తెలదు కదా, సైలెంట్ ఉంటుంది. వీడియో కాల్ చూస్తే మళ్ళీ అడుగుతుంది. వాళ్ళ నాన్న కూడా అంతే. ఊరెళ్ళి మనిషి కనబడిపోతే బాగానే ఉంటుంది చూస్తే. రోజు రియో అంట, రియో బాబాయ్, రియో రే ఇట్రారా 2 రోజులు పిల్లలు జాగ్రత్త చూసుకో. అందుకనే ఉల్లిపాయలు తీసా పైన ఇట్టేసాను, కిందే ఉంచకుండా. అది మట్టుకు అసలు తెలియదు. అక్కడ ఏం మాత్రం చిన్నదో గొంతులో పెట్టేసుకుంటది. అమ్మా నాకు తెలుసులే అమ్మా. తెలియదని కాదు, నువ్వు గప్పుని పని చేసుకుంటూ ఉంటావు. 2 ఉంటేనే అమ్మాయిని కాయలేకపోతున్నావు. నువ్వు ఒకదాంటే కాయగానవా అమ్మాయి? ఆ రూమ్ లో ఎన్ని బయట ఉంటే కింద అంటే పీసులని తీసే పైన లేకపోతే రూమ్ డోర్ వేసేసి నువ్వు ఆలో కూర్చుంటే సరే. అమ్మాయి అని కుదురుంటదా? కన్ను తెరిసేలాగా ఆమె వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. పట్టుకోలేకపోతున్నావు ఎజిక. నిన్నే చెప్పి నీకే మొఖమే చూసింది మొత్తం అంతా తుప్పని. జాగ్రత్త. నేను చేస్తుంటా పిల్లలు చూసుకుంటారులే కానీ మరి వెళ్ళకూడదు అన్నట్టు ఆగిపోవాలి మరి. వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళకూడదు అనిపిస్తుంది. పద జాగ్రత్త. లంచ్ పెట్టింది తిను, సరేనా? వదలకు. నీకు ఇష్టమైన ఆవకాయ బిర్యానీ చేశాను, ఓకేనా? టిఫిన్ కూడా తినేసా. బాయ్ నాన్న, లవ్ యూ. జాగ్రత్త తినేసే, సరేనా? బాయ్. హిత్వి వచ్చేదానదా? హిత్విదా, హిత్విక నానా. చేర్స్. ఇది మొన్న మా హిత్విక నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్. అమ్మూరు వెళ్ళింది కదా రాత్ర. ఎందుకు వెళ్ళిందంటే యాక్చువల్గా రీసెంట్గా మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. లక్కీకి ఏం కాలేదు, చూడడానికని వెళ్ళింది. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటుందే కుదరట్లేదు. వెళ్ళాలని లేదు కానీ వాడిని చూడాలనిపిస్తుంది. ఇంకా నేనే వెళ్ళమని చెప్పిన. పాప వెళ్ళిన మనసు అంతా ఎక్కడ ఉంటుంది మా అమ్మకి. ఈ 2 days బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది షూట్ చేస్తాను. ఇప్పుడైతే పూర్విక స్కూల్కి వెళ్ళింది. ఆవకాయ బిర్యానీ అన్నాను కదా, ఆవకాయ బిర్యానీ ఏంటి అనేది నేను మళ్ళీ చూపిస్తాను, ఎలా చేస్తాను ఏంటి అనేది. సో నాన్ వెజ్ అయితే కాదు. ఇప్పుడైతే టీ తాగేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓయ్ ఏంట్రా? హిత్విక నిద్రకు వచ్చింది మళ్ళీ పాపం. తెలవజాను నా పక్కన నన్ను వెతుక్కున్న అలవాటు కదా, నేను కనిపించపోయేసరికి ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న పడుకోబెట్టాడు పాపం. ఇప్పుడు నిద్రకు వచ్చింది మేడం గారు. మా అమ్మ లేకపోతే ఇంట్లో ఏదోలా ఉంది అసలు సీరియస్లీ. ఏంటో కొబ్బరికాయ, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొబ్బరి చట్నీ. సో ఇది పచ్చిది కొట్టేసుకొని తాలింపు వేసుకోవాలి.
తాలింపు కోసము ఎల్లుల్లిపాయలు, ఆవాలు అండ్ కరివేపాకు. కిషోర్, ఇందులో మా అమ్మ ఉల్లిపాయలు ఏమంది కిషోర్, తాలింపులో తెలియక ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం. అయినా ఉల్లిపాయలు మళ్ళీ అయినా పచ్చివైనా. యాక్చువల్లీ ఇందులో ఉల్లిపాయలు వేసి తాలింపాయలు తెలియక ఎల్లుల్లిపాయలు వేస్తాను. ఇది కొబ్బరి కారము, మళ్ళీ ఇందులో ఉల్లిపాయలు కలుపుతాం. సో మిలెట్స్ దోశ బాగుంది, కారం చూడటానికి మంచిగా టెంటింగ్. కిషోర్, బాగాలేదా చట్నీ? చెప్పు, నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటా చెప్పు. మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది, చప్పగా ఉంది. ఉప్పేసంగా చప్పగా ఉంది, కారం లేదు. ఈ చట్నీ వేసుకో, కొత్తిమీర చట్నీ కొత్తిమీర ఇక్కడ పెట్టా మరి. సో ఇది పూర్విక కోసం మార్నింగ్ చేశాను టమాటో చట్నీ. ఫస్ట్ దోశ ఏదైనా చెడిపోతుంది కదా, సరిగ్గా రాలేదు. కిషోర్కి ఏదైనా చేయాలంటే ఒక భయం వస్తుంది నాకు, నిజంగా తిడతాడు, అలా ఉన్నాడనా. ఇది పూర్విక కోసం చేసిన టమాటో చట్నీ మార్నింగ్. మా అమ్మ ఉన్నాడు, అన్ని తనే చేస్తుంది కాబట్టి నాకు అంత ఐడియా ఉంది. ఓ నో ఓ తొల్లి అమ్మ, ఈరోజు పడుకోలే, నువ్వు స్నానం చేసి వచ్చిందో లాల్ పోస్తా. ఇప్పుడు ఇది బాగుంది కిషోర్, ఇంకా టేస్ట్ అయిపోయింది. నేను 2-3 దోశలు బాగా చేస్తా ఈ చట్నీ. ఎన్ని పేర్లు పడుతుందో వచ్చాక. రియో రియో రియో, ఇంకా ఆకలేస్తుందా నీకు? రియో రియో, ఇంకో చికెన్ 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 చికెన్. అసలు నేను నాన్ వెజ్ ముట్టుకోకూడదు అనుకున్నాను, ఇంకా అమ్మలేదు కదా, రియోగాడు ఫుడ్ పెట్టాలి తప్పదు. సో రియోగాడు కోసం నేను నాన్ వెజ్ ముట్టుకోవాల్సి వచ్చింది. ఎరా చూసారా, వాసన వచ్చేస్తుందంట, అందుకు వచ్చేసాడు. జూజూ పద పెడతా పద. ఇలాగా చికెన్ మొత్తం అన్నంలో కలిపి పెట్టాలి మా వాడికి. ముక్క లేకపోతే ముద్ద దిగదు సార్కి కదా కదా. పద పెడతా. జోలాలి జో 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 జోలాలి జో 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 జోలాలి జో జోలాలి జో జో జోలాలి జో 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 జోలాలి జో. మార్నింగ్ లేచింది ఎప్పుడు 5:36కి లేచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పడుకొని కూడా పడుకోలేదు. 11 అయిపోయింది టైం. యాక్చువల్గా ఈసారికి ఒకసారి పడుకొని లేచి స్నానం చేసి మళ్ళీ పడుకునేది, కానీ అసలు మార్నింగ్ లేచింది మళ్ళీ పడుకోలేదు, కొరికెడుతుంది. సో లేచిన తర్వాత స్నానం చేయించేస్తాను పాపం. మా అమ్మ లేకపోయేసరికి నాకు అసలు ఏదోలా ఉంది, సీరియస్లీ ఎవరో లేనట్టుంది ఇంట్లో. లేకపోయేసరికి ఒక రోజుకి ఇలా అయిపోతున్నాను, 2 రోజులు రాదంట. ఏంటో అంటే అలవాటు అయిపోయాం కదా ఇద్దరు, మా అమ్మ నేను తప్పితే ఎవరు ఉండం ఇంట్లో, మా ఇద్దరికి అలవాటు అయిపోయి నేను ఒకదాన్నే ఉండాలి. ఇప్పుడు కిషోర్ బయటకు వెళ్ళిపోతాడు, పూర్విక స్కూల్కి వెళ్ళిపోయింది, మళ్ళీ పూర్విక రావాలంటే 4 అవుతుంది. సో మా అమ్మ నేనే ఉంటాం కాబట్టి అలవాటు అయిపోయింది డే 1 నుంచి. ఏదోలా ఉంది నాకు అసలు. ఎంతైనా అమ్మ సాటి ఎవ్వరు రారండి సీరియస్లీ. ఏదన్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది తల్లి మాత్రమే. మిస్ అవుతాను మా అమ్మని, కానీ తనకి కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అక్క వాళ్ళ ఇంటికి. బేసిక్గా నార్మల్గా అసలు వెళ్ళదు పాపం. మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, వాడిని చూడటానికి వెళ్ళింది. అలాగే మా అమ్మమ్మని కూడా పనిలో పని చూసినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళింది. ఇప్పుడే పడుకుంది హిత్విక. మళ్ళీ లేచిందంటే స్నానం చేయించాలి పాపం. ముగ్గు కూడా ప్రిపేర్ చేసుకోవాలి, ఉగ్గు పెడతాను. పాలు మరి యోగాడు కూడా తినేశాడు. అండ్ ఇప్పుడు వంట చేయాలి. నేనంటే వెజ్ ఏదోటి అంటే నేను పొద్దున్న తాలింపు అన్నం ఏంటంటే బేసిక్గా పూర్విక ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ అస్సలు తినదు. కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఏరుకొని తింటది ప్రతిసారి. కానీ దానికి ఎట్లయినా ఎల్లుల్లిపాయలు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో నేను ఎల్లుల్లిపాయలు కొన్ని దంచేసి అందులో ఏంటంటే కొంచెం కారం, పసుపు, ఉప్పు, తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసి మెత్తగా దంచేయాలి.
అది ముద్దలా అవుతుంది కదా! తాలింపులో ఏంటంటే మనకు కొంచెం ఆవాలు, జీలకర్ర ఏసేసి ఈ మొత్తు ఏదైతే ఉందో అందులో వేసి మంచిగా కలిపేసి అన్నం ఉడికించిన తర్వాత ఆ రైస్ అందులో వేసుకుంటే చాలా బావుంటది. వేడి వేడిగా తింటే సూపర్ ఉంటది. పూరికకి ఒకసారి మామూలుగా మనం ట్రై చేశాను చేసి. ఏంటంటే ఇది ఆవకాయ బిర్యానీ అని కొత్త పేరు పెట్టాను. ఎల్లుల్లిపాయలంటే అస్సలు టచ్ చేయదు. దానికి నచ్చింది. రోజు అదే చేయమంటుంది. అంటే తినని వస్తువులు ఏదో రూపంగా తనకి అలవాటు చేయాలి. నార్మల్‌గా అయితే అన్నీ ఏరి ఏరి పక్కన పెట్టేస్తది. ఎన్ని సార్లు చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు. అలా కాకుండా ఇలా అన్నా తను టేస్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో నేను ట్రై చేశాను. బాగా వర్కౌట్ అయింది. తింటుంది. ఆనియన్స్ ఏంటంటే అమ్మ ఏదన్నా కరివేపాకు రైస్ అవ్వచ్చు, పుదీనా రైస్ అవ్వచ్చు, ఇలా చేసినప్పుడు ఆనియన్ కూడా కొంచెము పేస్ట్ చేసేస్తది. చేసి అట్లా తినిపిస్తుంది. దానికి తెలీదు అట్లా చేయడము. కానీ ఏదో రూపంలో కడుపులోకి ఎళ్తుంది కదా అని చెప్పి అదొక ఆశ, అంతమించి ఏం గాదు. కుదిరితే నేనది ఇప్పుడు మళ్ళా తాలింపేస్తాను. కొంచెం చూపిస్తాను చూడండి. ఎప్పుడన్నా మన ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఉత్తన్నం గూడా తినేయొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. సో, నేను ఎలాగో కొంచెం మిగిల్చుకున్నాను, కొంచెం పేస్ట్ ఉంది. దాంతో కొంచెం అన్నం నేను తాలింపేసుకుంటాను, చూపిస్తా. ఎవరు రాలే. మా రియగాడు ఎవరన్నా వచ్చేస్తారేమో అని చెప్పి చూడండి వాడు. వాడికి బాగా ఆకలేసినట్టుంది. చికెన్ ఏసి పెట్టేసరికి తినేసాడు. అండ్ ఒక చిన్న చిన్న పనులున్నాయి చేసుకొని మళ్ళా టచ్‌లోకొస్తా. ఓహ్! చో 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 చో. హిట్విగాడికి ఉగ్గంటే ఇది నీకే ఉగ్గు చేస్తున్నానా? ఉగ్గు అయిపోయాక నీకు ఆమ్లెట్ వేస్తా, సరేనా? హిట్విగాడు స్నానం చేసేసాడు. సో ఉగ్గు పెట్టేస్తాను. ఉగ్గు పెట్టిన తర్వాత చికెన్ ఏదైతే ఉందో మ్యారినేట్ చేసి పెట్టాను. మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వండుతాను ఇప్పుడు. ఉగ్గు ఉగ్గు అంటే నాన్నకు ఉగ్గు ఉగ్గు అయితే చాలా మంది అనుకోవచ్చు, ఉగ్గు ఒకటే పెడుతున్నారు అక్క, ఇంకేం పెట్టట్లేదు అక్క అని అనుకోవచ్చు. యాక్చువల్గా నేను ఉగ్గు పెడతాను, ఓట్స్ పెడతాను, రాయి జావ పెడతాను, అండ్ క్యారెట్ ప్యూరీ పెడతాను, అండ్ యాపిల్ ప్యూరీ పెడతాను. ఒక్కో రోజు ఒక్కటి చేంజ్ చేస్తా ఉంటాను. ఓ తల్లి, ఉగ్గులో నా పక్క ఉగ్గు. పద, నువ్వు అక్కడ ఆడుకో, నీ లోపు నేను చేసుకొచ్చేస్తా. ఓకే? వాష్ వాష్ కమ్మటాసిన చుచ్చు 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 చుచ్చు. ఇది హిట్విగాడికి ఉగ్గు అని చెప్పాను కదా, పప్పు జల్లించేసాను. నేనైతే జల్లిస్తా అండి, డైరెక్ట్ అయితే పెట్టాను. కొంతమంది అంటారు ఎందుకు జల్లిస్తారు, అందులో ఉన్న ప్రోటీన్స్ అన్ని పోతాయి కదా అంటారు. ఏముండదు, లాస్ట్లో చెత్త ఉంటుంది, ఆల్మోస్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఇదేమన్నా ఉంటే ఇది కూడా వేయడం నాకు ఇష్టం లేదు. సో జల్లించేసి ఒక చిన్న కంటైనర్లో పెట్టేస్తాము. చాలా రోజులు వస్తుంది హిట్విగాకి. సో ఫస్ట్ అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా వాటర్లో కలిపేసి ఉగ్గు ప్రిపేర్ చేసేసుకున్నా. దానికి పెట్టాలి, ఆకలేస్తుంది పాపము. ఆల్రెడీ వేడి నీళ్ళు మరిగిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్లో కలుపుకున్నా ఈ పౌడర్ ఇందులో వేసేస్తా. అసలు చాలా కమ్మటి వాసన వస్తుంది. కందిపప్పు, పెసరపప్పు బాగా వేగింది కదా, ఒక మంచి స్మెల్ వస్తుంది ఉగ్గు అయితే. సో చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేశానని చెప్పాను కదా, ఇదే. ఇందులో ఏంటంటే కొంచెం కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం సరిపడా వేసి పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఒక 1/2 అవర్ 1 అవర్ పెడితే కనుక మనకు మంచిగా మ్యారినేట్ అవుతుంది. అంటే మసాలా అంతా ముక్క పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కానీ ఏంటంటే అది ఎంతవరకు ఉప్పు కారం ఉందో అనేది నాకు క్లారిటీగా తెలీదు. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కదా, వ్రతం చేస్తున్నాను కదా. సో యాక్చువల్గా నాన్ వెజ్ ముట్టుకోను, తినకూడదని మొక్కుకున్నాను. ముట్టుకోవడం అయితే నాకు ఇప్పుడు తప్పలేదు. ఓ తల్లి, అమ్మ అమ్మ వస్తాను పద. సో ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే వేగిన తర్వాత నేను టమాటో కూడా వేసేస్తాను. అది కూడా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అది కూడా వేసేస్తాను. స్లోగా మగ్గుతుంది, అంటే ఇది ఫ్రై లాగా, కూర అయితే కాదు. ఉప్పు కారం సరిపోతా లేదా అనేది ఇంకా కిషోర్ చెప్పాలి.
అంటే నాకు అంత టేస్ట్ చేయను కాబట్టి తెలీదు. ఉజ్జాంతుగా వేసేస్తాను ఉప్పు కారం అయితే. ఎలా ఉంటది ఏంటి ఈరోజు వంట నాకేం అర్థం అవ్వట్లా. ఓ తల్లి ఇక్కడ వద్దు నాన్న బంగారు తల్లి పద నేను వస్తా పా. అమ్మ కూర అంటే వస్తుంది పద. అమ్మో, వద్దు నాన్న ఇక్కడికి. ఏం పూర్విక లేట్ అయింది 10 minutes. ఏం టాటూ? ఎవరు వేసారు? ఆద్య. టాటూ వేయించుకోవడానికి టైం పట్టిందా? అంతసేపు వేసింది. ఎక్కడ వ్యాన్లోనా? కాదు, మళ్ళా కింద ఎక్కడున్నావు? కింద. తిన్నావా నాన్న? తిన్నావా నాన్న? కావకే బిర్యానీ బాగుందా? నిజం చెప్పు, బాగుంది. నచ్చిందా? మా ఫ్రెండ్స్ ఇంత తింటే నేను తిన్నాను. బాగుందా లేదా? బాగుంది. ఉప్పు కారం సరిపోయిందా? కాలు చేతులు కడుక్కురాపో, చెల్లి కూడా లేచేసి. కింద సైక్లింగ్ చేసుకొచ్చా. ఈరోజు క్లాస్ ఉంది, యాక్టింగ్ చేయకు. క్లాసికల్ డాన్స్ ఉన్నా ఈరోజు ట్యూస్డే. పో ఫస్ట్ ఈ రోజుకి ఏదో టేసుకో, రేపు కొందాంలే పో. సో ఇప్పుడు మేము మా పిల్లల్ని వెతుక్కోవాలి ఎక్కడున్నారో ఏంటో. పూర్విక, హిత్విక, పూర్విక, హిత్విక, పూర్విక, హిత్విక. హాయ్ ఫ్రెండ్స్. ఇదొక సెల్ఫీ స్టిక్, వెరైటీ సెల్ఫీ స్టిక్. వెరైటీగా ఈ లోపలికి పెట్టారు. ఒక సెల్ఫీ స్టిక్ వస్తుంది. మీరు కూడా కొనుక్కుంటారా? అమెజాన్ ఉంటుంది, తీసుకోండి. సో ఈవినింగ్ వచ్చి ఓట్స్ చేస్తాను. ఓట్స్లో బనానా మిక్స్ చేస్తాను, ఆర్ ఎనీ ఫ్రూట్, యాపిల్ అని అట్లా మిక్స్ చేసి పెడతాను ఈవినింగ్ టైము. సో ఓట్స్ కూడా చాలా మంచిది పిల్లలకి. చిన్నపిల్లల ఫుడ్ భలే టేస్టీగా ఉంటుంది. ఆమంటే వస్తున్నా నేనే వస్తున్నాను. ఆమె తింటావా? ఆమె తింటావా? ఆమె తింటావా? సో హిత్వికాడికేమో నిద్ర వచ్చేస్తుంది, పూర్వికేమో డిన్నర్ చేసేస్తుంది. ఇంక వీళ్ళిద్దరు పిల్లల్ని పడుకోబెట్టేస్తాను. ఆల్రెడీ టైం 7 అయిపోయింది. అమ్మ ఉందనుకోండి, అమ్మ చూసుకునేది. అమ్మ లేదు కాబట్టి మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి. ఏం చేయాలి రేపు? ఎంగిల్ అట్లా పెట్టకూడదు నాన్న, తప్పు కాదు. రేపు ఏం పెట్టినా తోలు తీసేస్తా. రోజు తినకూడదు నాన్న, రోజు తినకూడదు. రేపు ఏమైనా కర్రీ చేస్తా. సో వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టిందంట, వాళ్ళ ఫ్రెండ్స్కి బాగా నచ్చేసిందంట. పొద్దున్న మీకు చెప్పాను కదా ఆవకాయ బిర్యానీ ఎలా చేస్తాననేది. రేపు పొద్దు ఎల్లుండి చేస్తాను. టిఫిన్ బ్రెడ్ కదా ఇడ్లీ పెడతా. ఇడ్లీ పెడతా, బ్రెడ్కి ఇడ్లీనే పెట్టను. సో ఇప్పుడైతే పాపం మీరు ఇద్దరు నిద్రపుచ్చేస్తాను. నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. హిత్విగాడు నిద్రకు వచ్చేస్తాడు. ఇప్పుడు పాలు పెట్టి పడుకోబెట్టాలి. పాపం దంచి ఆడుకున్నాడు, అలసిపోయాడు ఈరోజు అంతా. వచ్చిందమ్మా బంగారు తల్లి బంగారు తల్లి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. సో హిత్విక పడుకుంది. ఇదంతా చక్క పెట్టేస్తాను ఇంకా. సో మార్నింగ్ ఇడ్లీ వేయాలి కాబట్టి ఇడ్లీ పెట్టేసుకున్నా. సో గిన్నెలన్నీ అలా ఉన్నాయి, రేపు మార్నింగ్ చదువుతా. మా రియోగాడైతే బెంగెట్టుకున్నాడు మా అమ్మ గురించి. అయ్యో బో పెట్టినా, బో తింటావా? పద బో తినద్దు, పద. గుడ్ బాయ్ కదా, దా నీ ఫుడ్ పెడతా.
ఈ ఫుడ్ పెట్టేనా దా 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 నీ ఫుడ్ పెడతా ఎగ్ తినలేదే రియో ఏ ఎగ్ వద్దా ఫుడ్ ఇది కదా దా తినిపో వెళ్ళి తినిపో వెళ్ళి గుడ్ బై వెళ్ళి తిను పో పో నాన్న గుడ్ బై కదా పో తినేస్తే పో పో గుడ్ బై నువ్వు డల్ అయిపోతాడు ఇంట్లో ఎవరైనా లేకపోతే అదవా Subscribe now and press the bell icon. Never miss an update.